కిరణ్ ప్రేక్షకులు నమస్కారం. గత ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ చేస్తారని ఎవరు నమ్మలేదు. స్ట్రైక్ రేట్ సాధిస్తారని ఒక జ్యోతిష్య పండితుడు ఘంటాపథంగా చెప్పారు. ఆయన చెప్తే ఎవరు నమ్మలేదు. ఆయన ఎవరో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కిరణ్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు. నమస్తే సార్. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం అండి. సార్, మీరు చాలా ధైర్యంగా గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు 100కు 100 స్ట్రైక్ రేట్, 21 సీట్లకు 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా గెలుస్తామని చెప్పారు సార్. మేము చాలా ఆశ్చర్యపోయాము ఆ రోజుల్లో. అది నిజంగా నిజమైంది. చాలా గ్రేట్ అంటే అది అలా చెప్పడం అనేది. బట్ ఇప్పుడు 2వ తేదీ ఆయన బర్త్డే రాబోతుంది సార్, నెక్స్ట్ మంత్ సెప్టెంబరు. అంటే ఆయన ఎలా ఉండబోతుంది సార్ ఆయన రాజకీయ జీవితం? కొంతమంది ఏమో సీఎం అవుతారంటున్నారు. అంటే మనం ఆ ప్రస్తావనకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఆయన స్టెప్స్ అర్థం కావట్లేదు. ఎలా ఉండబోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం? కానీ ఒకటి ఏంటంటే జాతక పరిపూర్ణంగా, అంటే మేము చెప్పేటువంటి జాతకాల విశ్లేషణలో మీరు ఒక మాట అన్నారు, 100% అక్యురేట్గా చెప్పడం గ్రేట్ అన్నారు. దానికి నా ఓటమి ఒకటి నా కసికి కారణమైంది. నేను ఒక టైంలో ఓడిపోయాను, 2 సార్లు ఓడిపోయాను. అంటే ఏ విధంగా ఓడిపోయినా మేము ప్రేక్షకులకు చెప్పండి, మీరు దాన్ని అపోహలో ఉంటారు. నేను చెప్పింది 100% అనేటువంటి అపోహ ఉంటారు. ఈ 100% అక్యురేట్ అవడానికి నా యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను ఒక యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది. కారణం, అంతకు 2 నెలల ముందే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం. ఆయన జాతకం చూసినప్పుడు వారు 18 రోజుల నుంచి 22 రోజుల మధ్యలో ఆయన బయటకు వస్తారని చెప్పింది నేనే. దానికి చాలామంది చూశారు, అప్రిషియేట్ చేశారు, అందరూ ఆనందపడతారు అనుకోండి. కొంతమంది దాన్ని ఆయుధంగా తీసుకొని నువ్వు చెప్పిందంత అబద్ధం, కేవలం పబ్బం గడుపుకోవాలని చెప్తామని చెప్పేసి నన్ను ప్రత్యేకంగా నిందారోపణ చేశారు. దాన్ని భరించాను కూడా నేను. ఆ తర్వాత మేము సరే అది పొరపాటు ఎలా జరిగింది అనే విషయం తర్వాత చూసుకుంటే, అప్పుడు నేను చేసినటువంటి పొరపాటు ఏమిటి అని చూసుకుంటే, ఆయన యొక్క సిస్టమ్ స్థానాన్ని తప్పుగా అంచనా వేసుకోవడం. పొరపాటుని మనం ఒప్పుకో తప్పదు. దానివల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 నెలల తర్వాత ఆల్మోస్ట్ 69 రోజులకి ఎంతో అప్పుడు బయటకు వచ్చారు. ఆయన నేను చెప్పిన దానికంటే 1 మంత్ ఎక్స్ట్రా అయిపోయింది. అందరూ వస్తారన్నారు, రాలేదు, మీరు అంత జాతకాలు అబద్ధం, చూశారా ఇవి అబద్ధం అని చెప్పేసి కొంత సూడో నాస్తికులు, ఐ రిపీట్ దట్ వర్డ్, సూడో నాస్తికులు మమ్మల్ని వేసుకుంటారు కొంతమంది జాతకంలో. ఎందుకంటే సూడో ఆస్ట్రాలజీ అనేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళకి సూడో నాస్తికులు అంటారు. ఎందుకు సూడో నాస్తికులు అంటే సబ్జెక్ట్ మీదకి వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. వీళ్ళు కేవలం సనాతన ధర్మం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద, జైన్ల మీద, ఎవరి మీద, సిక్కుల మీద వీళ్ళు ఫోకస్ చేయరు. సనాతన ధర్మం మీదనే ఫోకస్ చేస్తారు. అందుకే వాళ్ళని సూడో నాస్తికులు అంటాను నేను. అంటే నాటకీయమైనటువంటి నాటక హేతువాదులు అంటారు వాళ్ళు. ఇది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి. అందుకే నన్ను ఢీకొనడం కష్టం కొద్దిగా. నేను చాలా గట్టిగా మాట్లాడతాను నేను. సరే, విషయం పక్కన పెడితే ఓడిపోవడం. 2వది ఎక్కడ ఓడిపోయానంటే, మనకి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో లైవ్ జరుగుతుంది సివిఆర్లో. లైవ్లో నేను శ్రీమూర్తి గారు, 2 ఉన్నాం. మేము 3 చెప్తున్నాం. మాకు అందిస్తున్నారు కూడా, సార్ అది బ్యాలెట్ బాక్స్ పోలింగ్ వచ్చేసింది, అది లీడ్ ఉంది, కాంగ్రెస్ లీడ్ అంటే కూడా లేదు, కేసీఆర్ గెలుస్తాడని చెప్పేసి మేము గట్టిగా వాదిస్తున్నాం, లైవ్లో వాదిస్తున్నాం. అది ఓడిపోయింది. సరే, దాని తర్వాత నేను మళ్ళీ అక్కడ ఉన్న పొరపాటు జరిగిందండి. ఈ 2 పొరపాటు. ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు షష్టమ స్థానం పొరపాటు నాది. సెకండ్, కేసీఆర్ ఎందుకు గెలవడం చూస్తే, బట్ ఈజ్ నాట్ అ ఓనర్ ఆఫ్ ది పార్టీ. ఇది చేంజ్ కేటీఆర్ ద పార్టీ ఓనర్. మనం పార్టీ అధ్యక్షుడి యొక్క జాతకాన్ని చూసుకొని చూస్తాం. నేను చెప్పే టైంకి ఆయన కేటీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు. కేసీఆర్ ఆయనకు అప్పచెప్పాడు. అప్పటికే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయిపోయాడు. అరే, అది చూసినప్పుడు తనకి 60-40లో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా. అది ఎగ్జాక్ట్ 60-40కి వచ్చారు, డౌన్ అయిపోయారు పూర్తిగా వాళ్ళు. సో ఇది నా మిస్టేక్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆ తర్వాత కసి బాగా పెరిగిన తర్వాతనే మనకి ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఏది మనకి చంద్రబాబు నాయుడుది ఏపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. అప్పుడు కొద్ది గట్టిగా దాన్ని వాదన చేస్తూ నేను గట్టిగా నిలబడ్డాను. నిలబడి అప్పుడు నేను ఉత్తరాషాఢ నక్షత్రం అని పవన్ కళ్యాణ్ గారు కొంతమంది, తర్వాత లేదా తంది కర్కాటక రాశి అని కొంతమంది, వృశ్చిక లగ్నం కొంతమంది, ఇలా చేస్తున్నప్పుడు నేను ఉత్తరాషాఢ నక్షత్రాన్ని, వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, వృశ్చిక లగ్నమే తీసుకున్నాను. కరెక్ట్గా అదే తీసుకొని ఫైట్ చేశాను. ప్లస్ వాళ్ళ అన్నయ్య గారిది, చిరంజీవి గారిది, నాగబాబు గారిది, 3టిని కంపేర్ చేసుకుంటూ ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను 8 రోజులు రాత్రులు నేను దాని మీద కష్టపడ్డాను బాగా. ఇప్పటికీ అదే బుక్ నాది అట్లాగే ఉంది. కష్టపడి చూసినప్పుడు నా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చేసింది. నేను ఎవరు చెప్పలేదు, నిజంగానే ధైర్యంగా చెప్తాను, ఎవరు చెప్పలేదు. గెలుస్తారని చెప్పడం ఒక ఎత్తు గురుగారు. 21 సీట్లు రావడం, వై నాట్ 150 సంథింగ్ అని చెప్పాడు. 175 చెప్పిన టైంలో కూడా 89% ఇది ఈ టీవీ మీకు, ఈ యొక్క న్యూస్ మీకు మన ఛానల్లో ఉంది, ఆస్ట్రో సిండికేట్లో ఉంది, తప్పకుండా చూసుకోవచ్చు మీరు.
89% మినిస్ట్రీ ఎగిరిపోతారని చెప్పేసి ఇట్లా బోర్డు వేసి చెప్పాను నేను. బోర్డు మీద రాసి చూపించాను జగన్ గారి జాతకాలు క్లారిటీగా చూపించేసి తర్వాత ఇది చెప్పాను, సోదరితో గొడవ అవుద్దని కూడా చెప్పాను అతను. అదే టైంలో సోదరితో గొడవ అవుద్దని చెప్పాను. తల్లితో చెప్పలేదు పాపం, అవుద్దని అనుకోలేదు. సోదరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందనే విషయం కూడా నేను చెప్పాను. ఇది ఆస్తి తగాదాలు కూడా చెప్పాను, ఆస్తి తగాదాలే ఉంటాయి. అప్పుడు నేను విజయమ్మ గారు జగన్కి తోడుంటారేమన్న భావన ఉండే అప్పుడు నాకు. సరే కూతురికి బయటకు వచ్చిన తర్వాత విషయం పక్కన పెడదాం. అంటే వై ఐఎమ్ అక్యురేట్ అనేది చెప్పడం కోసం కిరణ్ గారు మన ఛానల్ అడిగారు కాబట్టి స్పష్టంగా ఆ విషయం చెప్తున్నాను మీకు. నేను కేవలం నా కసి, నా తపన, నా కష్టం అది. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ లేకుండా చెప్పడం కష్టం. సరే ఇప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం కొద్దాం. వాట్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్? ఈజ్ ద కింగ్, ఈజ్ నాట్ ఎ కింగ్ మేకర్, ఈజ్ ద కింగ్ ఆల్సో. ద డబుల్ రోల్. సినిమాల్లో డబుల్ రోల్ చేశారో నాకు తెలియదు, కానీ ఇక్కడ రాజకీయ జీవితాన్ని డబుల్ రోల్ చేయడానికి అవకాశం ఉంది. కింగ్ మేకర్ అవ్వగలరు, కింగ్ కూడా అతను అవ్వగలడు, ఇది గ్యారంటీ. సీఎం అవుతాడో లేదో అనేటువంటి మాట అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి మీరు. ఈజ్ బికమ్ ఏ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాసి పెట్టుకోవచ్చు మీరు 100%. అయితే మధ్యలోనికి లేదా అంటే 2026లో తనకి అనేక రకాల అవమానాలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉన్నాయి ఆయనకి. 2023-24 ఎంత అవమానాలు పడ్డాడో అలాంటి అవమానాలే సొంత పార్టీల వాళ్ళ నుంచి కూడా ఆయన అవమానపడే అవకాశం ఉంది. 2026 ఆయనకి వరస్ట్ సిచ్యువేషన్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆయన యజ్ఞాలు యాగాలు చేయించుకోవాల్సిందే. అంటే ఇదేదో మీ యొక్క ప్రేక్షకులని లేకపోతే మన యొక్క పవన్ కళ్యాణ్ని వాళ్ళ కోసం చెప్పండి కాదండి. అతని జాతకంలో రాహుకేతుల యొక్క ప్రభావం చాలా ఎఫెక్టెడ్గా ఉంటుంది. అంటే ఆ తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుగా ఉంటాయి. సో అంటే ఇప్పుడు కొన్ని సరే ఆయన ఉన్నది పిఠాపురం ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో వెళ్ళకపోయినా అక్కడ ప్రజలు ఏమనుకుంటే మాకు ఆయన కావాల్సిన పనులు చేస్తున్నారు అనుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే తప్పకుండా ఎక్కడెక్కడికైతే ఆయన వెళ్ళాడో అక్కడక్కడికి మళ్ళీ వెళ్ళాలి. ఆయన వెళితేనే అనుకున్న పీఠాన్ని సాధించగలరు. ఎక్కడికైతే వెళ్ళారో అక్కడిక్కడ మళ్ళీ వెళ్ళాలి. అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ నిరుత్సాహం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడికంటే ఆయన ప్రచార రీతి ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రాంతం అంతా మళ్ళీ వెళ్ళాలి. ఆయన చేయాలి. చేస్తేనే మళ్ళీ ఆ వెలుగు అతనికి వచ్చే అవకాశం. అప్పుడు కనబడ్డాడండి, ఇప్పుడు రాలేదు. రాజశేఖర రెడ్డి కనుక పదార్థ వేసిన తర్వాత ఒక్కసారి కూడా వెనక్కి రాలేదని నేను చెప్పినట్టుగా ఉంటుంది తప్ప. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళక తప్పదు. అలాంటి అవమానాలు సొంత పార్టీల నుంచి కూడా అవమాన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. 3 ఎమ్మెల్యేలు సొంతంగా తన వాళ్ళు ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు ఇతన్ని కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు అంటే ఇతన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు బలంగా కనబడుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అయితే మకర రాశి వారికి పరిస్థితి ఏమిటండి? శని బలంగా ఉన్నాడు కదా, గోచారంలో శని బలంగా ఉన్నాడు. ఎస్ అఫ్ కోర్స్ ఉన్నతి బాగా ఉంది, డెవలప్మెంట్ బాగా ఉంది. తన సినిమా పరంగా, వాణిజ్య పరంగా రెండు ఒకటి జీవితం, సొంత జీవితం ఉంటుంది, ఒకటి సామాన్య జీవితం ఉంటుంది, అంటే రాజకీయ జీవితం ఉంటుంది. సొంత జీవితాన్ని పోవడానికి పిల్లల్ని పోషించాలిగా, పిల్లల్ని పోషించాలిగా, నటించాలి. ఆయన నటించడం ఎందుకుంటాడు? ఆయన ఒక మాట అన్నాడు, నటిస్తానో లేదో అన్నాడు. ప్రేక్షకుల మేరకు ఆయన నటించాల్సిందే, ఎందుకంటే ఆ కరిష్మా కాపాడుకోవాల్సిందే. కాబట్టి ఈ కరిష్మా ఉప ముఖ్యమంత్రి అయ్యాడా, ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడంటే అది ఇంపాసిబుల్. అలా అయితే చిరంజీవి గారు ఎప్పుడు అవ్వాలిగా, కరెక్ట్, చిరంజీవి గారు ఎప్పుడు అయిపోవాలిగా. సో దానికంటే ముందు బాలయ్య బాబుకి ఇంకా ఆకర్షణ ఉంది. మనకి ఈ పవన్ కళ్యాణ్ రాకముందు బాలయ్య బాబు అంటే ఒక రకమైనటువంటి, ఆంధ్రాలో బాలయ్య బాబు అంటే పడి చచ్చిపోతారు, అంతటా తొడగొట్టడానికి అంతమంది తపన పడుతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ చరిష్మా కంటే బాలయ్య బాబు చరిష్మా గొప్పది అంతకుముందు. ఏది రౌడీ అల్లుడు సినిమా అంటే సినిమా ఇష్టం. ఆ టైంలో చిరంజీవికి ఢీకొన్నటువంటి వ్యక్తి ఆయన. అప్పుడే సీఎం అయిపోయాడుగా. రెండవది ఎన్టీఆర్ కొడుకుగా ఆయన ఇప్పుడు సీఎం అయిపోయాడుగా, పెద్ద ఆయన కొడుకుగా సీఎం అయిపోయాడుగా. అంటే చరిష్మా కరిష్మా పనికిరాట్లేగా. అక్కడ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కరిష్మా అనేది సీఎం పీఠానికి పనికొద్దని ఎప్పుడు అనుకోదు, అది భ్రమ. ఆయన ఒక కమిట్మెంట్, సో ప్రజలకి ఇచ్చే కమిట్మెంట్ అనుకోండి, ఏదైనా సరే తప్పకుండా చేస్తాడు. ఇది ప్రత్యక్ష ఉన్నటువంటి అంటే జగన్ పక్షం ఉన్నటువంటి వ్యక్తులు కూడా నమ్మారు దాన్ని. ఆ వ్యక్తులు చాలా నమ్మారు. అవును, ఆయన కమిట్మెంట్తో పాయింట్ చేశాడు, కమిట్మెంట్తో బయటకు వచ్చాడు. ఆ కమిట్మెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా రానివాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, కమిట్మెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా దగ్గర రానివాడు. కొడుకునైనా సరే ఆయనకి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్తో ఆయన వెళ్తాడు. ఆ విజన్లో ఎవరు నాకు పనికి వస్తారు వాళ్ళని మాత్రమే అంటి పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు తప్ప అందరినీ పక్కన పెట్టుకునే వాళ్ళు కాదు ఆయన. కాబట్టి ఇవన్నీ సమీకరణాల వల్ల అతని జన్మజాతకం చూసినప్పుడు అతనిది వృశ్చిక లగ్నం అవుతుంది. భాగ్యకారి కూడా అతనికి హై లెవెల్ పొజిషన్లో ఉంటాడు. ఎప్పుడైతే రవి అతనికి చాలా బలంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయనకి రాబోయేటువంటి ఒక 2026 తప్ప, 2026 తప్ప మిగిలినటువంటి 9 సంవత్సరాలు అద్భుతమైనటువంటి యోగం ఉంది అతనికి. అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగే యోగం ఉంది. డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అనుభవాన్ని, 5 ఏళ్ళ అనుభవాన్ని పొందుకున్నాడు. ఎలా పరిపాలించాలి, ఎలా మనం పెట్టుబడులు తేవాలనేటువంటి విషయాన్ని,
ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా రంగరించుకొని కాబోయేటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఓడిపోయిన పార్టీల వారు కలలు కనాలి తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠానికి రావడానికి కలగనాల్సింది తప్ప ఇంకోటి లేదన్న విషయాన్ని గ్యారంటీ చెప్పవచ్చు. మీరు చెప్పినట్లు కరిష్మా సినిమాది ఆయనకు తోడు రాదు. ఆయన ఏదైతే చిన్నప్పటి నుంచి పెరిగాడో మనస్తత్వం, ఆ కమిట్మెంట్తోనే సీఎం అవుతారంటారు. ఖచ్చితంగా అవుతారు. అందులో అంటే మేము చెప్పేది భౌతికమైనటువంటి స్థితిలో కమిట్మెంట్ చెప్తాను. జాతక ప్రకారంగా అతనుకున్నటువంటి వీనస్ ఇంపాక్ట్, తర్వాత వచ్చేటువంటి అదే రాహు ఇంపాక్ట్, ఇతనికి రెండు కూడా. అంటే రాహు అంటే ఏమిటి? సుఖాన్ని కోల్పోవడం, ఏది పట్టించుకోవడం, సుఖాన్ని అసలు పెట్టి ఒక రకంగా మాలాంటి వాళ్ళమే ఏంటి నా సన్యాసం తీసుకోవడం కొంపది అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చరికి వాళ్ళ ముగ్గురు పిల్లల అవమానం జరిగింది. ముగ్గురు పిల్లల అవమానం చాలా భరించుకున్నారు. మొదటి భార్య ఎప్పుడు కూడా అమ్మాయి ఎప్పుడు కూడా అతన్ని చెడుగా మాట్లాడలేదు. ఎవరు? మన అబ్బాయి వాళ్ళ తల్లి రేణుదేశాయ్. ఆవిడ ఎప్పుడు కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడింది లేదు. అతని గురించి నో కామెంట్స్ చెప్పింది. చెడుగా ఎప్పుడు చెప్పలేదు, మంచి కూడా చెప్పలేదు. అటువంటి వాళ్ళనే వాళ్ళ భార్యకే, అంటే మాజీ భార్య అనుకోండి, ఆవిడకే లేనటువంటి బంది ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకి దాన్ని రచ్చ చేసి ఏదో మనం పొడి చేద్దాం అనుకో భావనకు వచ్చేసారు. బట్ అది రెండో భార్య ఎందుకు వెళ్ళిపోయిన విషయం చాలామందికి మనకు ఇప్పుడు లోపాయకారి ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు లోటుపాటు అందరికీ ఉంటాయి. జగన్ కుటుంబంలో లేవా? అంటే ఇప్పుడు మీ సడన్గా నువ్వు ఎన్నికలైపోయి నువ్వు సీఎంగా ఓడిపోయిన మరుక్షణమే షర్మిల గారు, విజయలక్ష్మి గారు బయటకు వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి లొసుకులు ఉన్నట్టువి? అంతేగా. ఇప్పుడు ఇదే మాట నువ్వు పెట్టుకొని అవన్నీ చెప్పకుండా ఇదే మాట పవన్ కళ్యాణ్ వచ్చేసి నువ్వు అనాథవిరా అంటే ఏ దిక్కు దివాడు నీకు లేదు, ఇప్పుడు నీకు అక్క లేదు, తమ్ముడు లేరు, బాబాయ్ లేడు, ఎవరు లేరని మాట అంటే ఆయన సంస్కారం అంటే నీలో ఇప్పుడు ఎన్నికలైన కొన్నిళ్ళకి నీకు బయటకు వచ్చేసి ప్రాబ్లం వచ్చేసిందంటే ఎన్నికల ముందే అనుకోండి షర్మిల గారు బయటకు వచ్చింది. ఇద్దరు షర్మిల ఎన్నికల ముందే వచ్చారు. అంటే దే ఆర్ డిసైడెడ్. అలాంటిది నీకు అవసరానికి నీ వాళ్ళకి లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? కానీ ఆయనకున్న వాళ్ళు విడిపోయిన రెండో భార్య కానీ మొదటి భార్య కానీ బయటకు వచ్చి రచ్చ చేసి ఆయన చెడ్డవాడని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళు చాలా ప్రయత్నం చేసి ఉంటారు. అంటే నేను రాజకీయంలో మాట్లాడట్లేదండి, జాతకంలో గ్రహయోగం చెప్తున్నాను నేను. శుక్రుడు అంత బలంగా ఉన్నాడు కాబట్టి తన వాళ్ళు ఎవ్వరు కూడా అతను బయటకు వచ్చి నెగిటివ్గా మాట్లాడేవారు లేరు. బికాస్ నెగిటివ్ అతను చేయలేదు కాబట్టి. ఒకళ్ళని వదిలించుకున్నా వాళ్ళు ఉద్యోగం పోయినా సరే వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశారు. వచ్చిన ఇంగ్లీష్ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చినా సరే ఆ అమ్మాయికి ఏమీ పెద్దగా నీకు విఐపీ ట్రీట్మెంట్ చేయట్లేడు, నీకు సెక్యూరిటీ ఏం పెట్టట్లేడు. నువ్వు తిరుమలకి వెళ్తే ఆయన ఎంబడి రాలేదు, సెక్యూరిటీలు పంపించాడు, వాళ్ళు ఎంబడి వస్తారు తీసుకుని వెళ్ళిపోని చెప్పారు. అంతే తప్ప నీకు ప్రత్యేకమైన జెడ్ కేటగిరీ అవి ఏం పెట్టలేదు కదా. సో అంటే సామాన్య భక్తురాలుగా సామాన్య ఒక మహిళగా ఆవిడ వెళ్ళింది తప్ప ఎక్కడ కూడా ఆవిడకి స్పెషల్ ప్రొటెక్షన్ ఏం లేదుగా. ఇలాంటిది అంటే అది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వల్ల రాహు ఎఫెక్ట్ అంటే సుఖం లేకపోవడం, భార్యకు కానీ తనకు కానీ సుఖం లేనియకుండా చేస్తాడంటే ఏదో అవసరం లేదు మనకి ఉందాం, ఎవడేం చేస్తాడు మనల్ని అనేటువంటి సహాయత, నిస్సహాయత కాదు సహాయత. సో కాబట్టి దానికి అవుతుంది. కాబట్టి ఆ రాహువు ఈ శుక్రుడి వల్ల రాబోయేటువంటి సమయంలో తను సీఎం అవ్వడం ఖాయం. ఈ రోజు అంటే రాబోయే 4 ఏళ్ల చరిత్రని ఇప్పుడు చెప్తున్నాను నేను, జరగబోయే భవిష్యత్తుని ఇప్పుడే చెప్తున్నాను నేను. తప్పకుండా ఆయన కమిట్మెంట్లో సీఎం అవ్వడం ఖాయంగా చెప్తాను. జస్ట్ 2026లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత ఆయనకు 9 సంవత్సరాల పాటు హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది. ఒకటి గ్రహపీడ చాలా ఉంది, 5 గ్రహాలు అతనికి నెగిటివ్గా ఉన్నాయి. రాజకీయంగా వెన్నుపోటు, 3 ఎమ్మెల్యేలు వెన్నుపోటు పోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పవన్ గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తుంటుంది వాళ్ళకి, మనకంటే ఎక్కువ తెలుస్తుంటాయి రిపోర్ట్లు వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఒక ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఆ స్థాయి అనేది ఎక్కడ నువ్వు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి యాక్ట్ చేసిన నువ్వెక్కడ, ఇప్పుడు ప్రధానమంత్రి పక్కన కూర్చోగలిగేటువంటి స్థాయి ఎక్కడ ఉంటుంది అర్థండి. ఇప్పుడు ఈవెన్ దో ఇమీడియట్గా చిరంజీవి గారు కూడా ఇమీడియట్గా వాజ్పేయి నుంచి ఏమి మనకి సారీ ఆ టైంలో ఆయనకి ఏమి పిఎంల నుంచి సపోర్ట్ ఏం రాలేదు చిరంజీవి కూడా. సో మన్మోహన్ సింగ్ కానీ సోనియా గాంధీ కానీ కనీసం ఒక 2 సార్లు ఫోటోలు కూడా దిగలేదు. కానీ ఇప్పటికి దాదాపుగా ఈ ఎలక్షన్ల 14 నెలల టైంలో నాకు తెలిసి ఒక 25 సార్లు కలిసి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. కలిసి ఉంటాడు కాదు, పిలిపించుకున్నాడు ప్రధాని గారు. దట్ ఈస్ కమిట్మెంట్. పిలిపించుకున్నారు. ఈయన ఎప్పుడు కూడా సొంతంగా వెళ్ళింది లేదు, నేను వస్తానని చెప్పి ఎప్పుడు వెళ్ళింది లేదు, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తప్పకుండా ఆయన వెళ్ళాలని అవసరం ప్రభుత్వంగా, కానీ ఉప ముఖ్యమంత్రి ఈయన వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆయన పిలిపించుకొని ప్రతి స్థాయిలో ఆయనకి అక్కడ కూర్చోబెట్టారంటే ఇది రాజయోగం కాదు ఏ యోగం అనుకుంటారు. ఎన్నిసార్లు జగన్ గారు పీఎం పక్కన కూర్చున్నారు, ఈ జగన్ పక్కన వీళ్ళు మీ మంత్రులు ఎన్నిసార్లు కూర్చున్నారు పక్కన, ఈయన పక్కన ముఖ్యమంత్రి పక్కన ఒక్కడే కనిపించేది ఎప్పుడు మనకి. కేబినెట్ మీటింగ్లో అందరు తప్ప ఎక్కడ కూడా మీటింగ్లో ఒక్క మినిస్టర్ మన పక్కన కూర్చున్నాడు చూశారు మీరు ఎప్పుడు లేదు. సో మరి అదే ప్రధానమంత్రి ప్రతి మీటింగ్లో ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాడు. ఏ మీటింగ్ అయినా సపరేట్గా పలకరిస్తున్నారు. సో దట్ ఈజ్ అంటే నేనేది గొప్పగా చెప్పట్లా, మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పొందడానికి అది ఒక మార్గం మనకి. టు బి హానెస్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు మంచిదే అది. కానీ ఆ తత్వం వల్లనే
తమిళనాడు మీద ఫోకస్ వెళ్ళిపోయింది ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్లనే తెలంగాణ మీద అటు వెళ్ళిపోయింది. ఇక్కడ తమిళనాడుకి, అక్కడ అన్నామలైని అక్కడ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ అంటే దక్షిణంలో మనకు ఒక మంచి పవర్ఫుల్ నాయకులు ఉన్నారంటారు భావన. సరే జనసేన పార్టీగా వచ్చింది, బీజేపీ కాదు, కానీ ఒక సనాతన ధర్మం అనేటువంటి దాన్ని కమిట్మెంట్ పట్టుకున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి మనకు అవసరం అనేటువంటిది. అన్నామలై కంటే ఎక్కువగా మనకి పవన్ కళ్యాణ్కి పేరిక ఇస్తారు. అదే అన్నామలై తన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట కోసం పిలిచినటువంటి స్థాయిలో ఎంతమంది వచ్చారు అక్కడికి, ఎన్ని కోట్ల మంది అక్కడ వచ్చారు, లైవ్లో ఎంతమంది చూశారు. దట్ ఈజ్ ఈ సినిమా చరిష్మా కాదు, అక్కడ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కరిష్మా. అది ఏంటంటే డేర్. సో అది ఎక్కువగా ఉంది. ఇదే లక్షణాలు మీకు జగన్ వాళ్ళ నాన్నగారికి ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి. దట్ ఈజ్ చరిష్మా. అది కరిష్మా, అంటే ఇది కరిష్మా. జగన్కి అందులో 10% కూడా రాదు. అది 100% పవన్ కళ్యాణ్కి వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ చతురత అక్కడ అదే పరిస్థితి. ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఈయనకి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆయన ఈయన వృశ్చిక లగ్నమే కాదు, ఆయన రాశి వచ్చేసి సింహరాశి, ఎందుకు మకర రాశి. దట్ ఇస్ ద డిఫరెంట్. అంతే తప్ప అటువంటి లక్షణాలు పవన్ కళ్యాణ్ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నో డౌట్ అబౌట్ ఇట్. తప్పకుండా ఖచ్చితంగా అటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, మనకి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రిగా మనం పిలవచ్చు. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే నిత్యమైన ప్రజల కోసం తప్పిస్తూ సినిమాలు కూడా తగ్గించుకుంటూ నిత్యం ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు కానీ ఉన్నారు. మీరు అదే ఎలక్షన్లకు ముందు ఏదైతే రిజల్ట్ చెప్పారో ఇప్పుడు కూడా 2026లో కొన్ని కష్టాలు పడినా వాటిని అన్నింటినీ జయించి ముఖ్యమంత్రి అవుతారు ప్రజల కోసం అనేది చెప్తున్నారు. తిరిగి ఇంకా కొన్ని విశేషాలు మరిన్ని వీడియోలో మనం కలుసుకుందాం గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం.